వేడుకున్నది ఎద్దులు వేడుకున్నది మద్దులు వేడుకున్నది వరకున్న వృక్షాలు వేడుకున్నది బ్రహ్మదేవి భగవంతుడు మల్లయ్య ఒకసారి ఏమో ఎలుక రూపం ఎత్తుడు ఒకసారి పందికొక రూపం ఎత్తిండు పందికొక అవతారం ఎత్తిండు ఏళ్ళు పట్టిండు మల్లయ్య కొరికిండు వలసిపోయిడు మల్లయ్య వెన్ని వేళ్ళు కొరికితే వంతకు 10 ఏళ్ళు ఉంటాయి వేగలేనన్నాడు భగవంతుడు మల్లయ్యనే అమ్మో దేవుడు భగవంతుడు మల్లయ్య వగ్యంత దేవుడు అడివంత ఉన్నారు అగ్యంత మల్లయ్య అడివంత వంటి పెట్టిన అడివంత భగవంతుడు మల్లయ్య వేనాడు అగ్ని పుట్టించి అడివంత వంటి పెడుతున్నాడు అయినా అడవి లోపల కొండ మురుగాలు చూడు అడవి లోపల 33 మృగజాలు 12 కోట్ల పక్షి జాలములు లేళ్ళు దుప్పులు మనుబోతులు మారపెద్దప్పుడు శుంభాలు చింతగాళ్ళు జలగాట మాడుతున్నాయి అడవి లోపల వచ్చి వడ్డీ పెట్టినప్పుడు దేవుడే వాళ్ళు ఎదుల జీవజంతులు ఇలా కొండలు పట్టుకొని ఉరుకుతున్నాయమ్మా వాళ్ళు ఎదురు లేని జీవజంతులంతా కాలుతున్నాయి కవర్ అయిపోతున్నాయి కైలాసము మేలి వండుతున్నదమ్మో ఎండుకున్న కైలాసం ఏనాడు మేలి వండుతుంది దేవుడు మల్లయ్యో కైలాసం అంతా మేలి వందబట్టనమ్మా మల్లన్నా ఎండుకున్న కైలాసం ఏనాడు మేలి వందిందో అదులు కదలమంటే కనుక కైలాసం అంతా అంతమందిలో సంగడ కళ్ళ చూసిన ఇలాంటి వీళ్ళ కన్నీర వాడి వీళ్ళ కన్నీర అత్తగొడ్డురాళ్ళు కన్నీరు కావచ్చునా పుట్టగొడ్డురాళ్ళు కన్నీరు కావచ్చునా ఎవరి కన్నీరు వారి చేతుల మధ్య వేసుకుని వస్తవేడు లోకాలు ఈ కన్నీరు శుద్ధి పట్టినప్పుడు ఎవరి కన్నీరు కాదు నా కొడుకు మల్లయ్య పెట్టిన దేవకు మళ్ళీ ఆ పిల్ల బాల బ్రహ్మరామతోడ ఇలా పోటీ పెట్టుకోని మల్లన్న ఒక్కొక్కటి వండుకోని బాయన అడవి ఏనాడంటకపోయిందో అది వంటకపోయిన తర్వాత
అడవి లోపల లేళ్ళు దుబ్బులు మనమోతులు మహారపెద్దములు శుంభాలు శుద్ధగండ్లు 30 మురుగ జాలములు 12 కోట్ల పక్షి జాలములు కాలి కమరైపోయినే కాలి కమరైపోయిన కలిగినవి దేవదేవతలైన ఈ కన్నీరు మున్నీరు ఎన్నుకున్న కైలాసం వ్యాలి వందిందానికి శంకరుడు కన్నదోసి ఎన్న ముత్యాల వర్షం కురిపియాలన్నాడు భామా గంగదేవి ఇక్కడ నా కొడుకు మల్లయ్య మగ్గి వండి పెట్టాడు ఎంత వండుకొని పోతుంది మృగజాలములు పక్షిజాలములు 12 కోట్ల పక్షిజాలములు ఇలా కాలి కవరైపోతున్నాయట అందుకొరకైనా బామా గంగదేవి పట్టింది వర్షము బాబులు ఎల్లాడ పట్టింది వర్షము కుంభదాల వర్షమై వర్షము కొట్టి ఉడతల వారి మగ్గంత బొగ్గైపోవాలి ఇక్కడ మరి ఏమి జరుగుతున్నది అయ్యయ్యో దేవదేవతలైన ఇక్కడ భగవంతుడు మల్లన్న దేవుడు ఈయన మరి ఏమి అయ్యవద్దే ఆయన సారుదారు వంటి సన్నపాల గుండు కొట్టింది జారుదారు వంటి భగవంతుడికి మల్లయ్యకు సన్నపాల గుండు కొట్టిన సన్నపాల గుండు మీనికి భగవంతుడు మల్లయ్య తల్లిదండ్రుని యాది చేసుకున్నాడు సన్నపాల గుండు మీదనే దేవుడైన మూసోడు ఉన్నాడు కైలాసము లోపల శంకరుడు భార్య పార్వతమ్మ దేవి దక్షకుడు కన్న బిడ్డ దైతామని పార్వతమ్మ దేవి గిరిరాజులు కన్న బిడ్డ గిరిరాజు పార్వతమ్మ దాని పూసనాల రంభ పార్వతమ్మ దేవి ఉరుము ముట్టకు బాయ దక్షిణ మెరుపు ముట్ట బాయనమ్మ పార్వతీదేవి పార్వతమ్మ దేవి ఏమంటది నెత్తిమీద సూర్యుడము నెలవల్ల కాడము అగ్నిలోన లింగమ జాగమంతురా ముగ్గులోన లింగమా గోడప్ప సౌరమాని రానవల్లభ జంగమా జంగమయ్యా పార్వతీదేవి ఏనాడు ఇలా గాలితో గమనించిన మా శంకరుడు కన్న రోజులు 60 ఆటుకోలేదు దేవతల విలువనంపి 30 గల దేవశంకరుడు దేవదంగమాది గురువరుడు 12 కోట్ల శివభక్తులు 12 కోట్ల విష్ణు భక్తులు 12 కోట్ల బ్రహ్మ భక్తులు భక్తుల పరిపాలన 7 భాజపతి 7,000 ఆ శంకరుడు దంగమాది గురువరుడు మరి ఏమి చేస్తామన్నాడు వానదేవా వాయుదేవా ఓ గాలిదేవా గంభీరుడా శనిదేవా చక్రవర్తులారా ఋతులు శాసులారా మన కుంగములారా 70 కోట్ల దేవగాయికాలారా మరి నా కొడుకు మల్లయ్య అడివంత కనుక అగ్ని మంట పెట్టిండు 30 మృగజాలములు 12 కోట్ల పక్షిజాలములు కాళ్ళ ఏతుల జంతువులు ఏమి ఉరుకుతున్నాయి కాళ్ళ ఏతుల జంతువులు కాలి కవరైపోతున్నాయి ఆ శక్తి సామెను పెడితే ఆ మృగజాలము నోరు లేని జీవజంతులది ఆ కన్నీరు మున్నీరు నాకు ఎండుకున్న కైలాసం మేలమంది కదా మరి మీరు పోయి నా కొడుకు మల్లయ్యకు బుద్ధి చెప్పి మరి ఎండుకొండ కైలాసం తీసుకురాగలరా శంకర మీ వల్ల కాదా కాదా ఏం కాదు
ఆహా దేవతలారా మరి ఏమి ఏదునని ఆమెతో ఒక విశ్రాంతి మాత్రం 66 రాజాలు తెలుసుకొచ్చేవాడు దేవ నారదుడు శీతాల బుర్ర సేద పట్టుకోని శీతాల బుర్ర సేద పట్టుకుని దేవ నారదుడైనా వానిది వీటికి సాటి చెప్పాలి వీరిది వానికి సాటి చెప్పాలి పుట్ట లోపల మహాభోజనం అరగబోదు అందుకొరకైనా అందులోపల ఏమి జరుగుతున్నది నారదా మరి నువ్వు పోయి నా కొడుకు మళ్ళీ ఈయన తోలుకరాగలవా శంకరా ఏమిటయ్యా గింత పెడితే నీ కొడుకు గింత లేడు 7 పెడితే 7 లేడు నీ కొడుకును తోలుకరానికి నాకు ఒక లెక్క కాదు స్వామి చిత్తము నాకు దీవిచ్చి దీవెన అర్థమెట్టు నేను వేగాన వెళ్ళిపోతున్నా రాను ఒక గడియ పోను ఒక గడియ కారముడు గడియలు తిరిగి నీ కొడుకుని తీసుకొస్తాడు అందరు కలిగిన శంకరుదంగా వారి గురువులు ఏమంటాడు కళ్యాణ ప్రాప్తి రస్సు క్షేమంగా పోయి లాభంగా మన దీవనార్థం పెట్టాడు ఆడికెళ్ళి దేవనారదుడు శీతాల బుర్ర చేత పట్టుకొని చిరుతల చేత పట్టుకొని వేగమున నారదుడు వేగనపూరు తల్లి వెళ్ళినాడు చిన్నగా మెల్లంగా నారదుడు బయలుదేరినాడు వేగమైన వెళ్ళినాడు ఎకరాని కొన్నాడు దేవుడు కొన్నాడమ్మా నారదుడు దిగిపోతూ ఉన్నాడు ఆడికెళ్ళి దేవనారదుడైనా అడవులకు దేవచ్చును దేవనారదుడమ్మా నారదా ఆ నారదుడు సన్నపాల గుండె కాడికి వచ్చిండు సుక్కలకు పర్వతము సులుమాను గుండె కాడికి నారదుడు వచ్చి ఏమంటాడైనా భగవంతుడా ఓ బాలవీరుని భక్తవత్తరా గుండు మీద ఉన్నవాడు ఓ చిన్నవాడా గుండు నాకు ఎక్కరాయ గుండు కిందకి దిగరావాయే గుండు మీద ఉన్న ఓడి బాలుడా ఓడి బాలుడా గుండు మీద ఉన్న ఓడి బాలుడా ఓడి బాలుడా రారరార నాయ్యరారా నాయ్యరారా గుండు నీవు దిగరా బాలుడా దిగరా బాలుడా ఎవరని ఎవరు గుండె మీద ఉన్న వాళ్ళని నన్ను గుండె కిందికి దిగమంటున్నావా నీకింత అహంకారమా నారదా ఎన్ని వేలు కలిగినా 1000 దూరం తీసుకొస్తాను చిటికి నేల దూరం నన్ను తీసుకోపోతానంటే కదా కాదా నారదా నీ ముక్తి మోక్షం చూసుకో నా బలం నీ బలం చూసుకుందాము కాదా గుండు నాకు దిగదిగ రాదు మరి గుండు నాకు ఎక్కు నా గుండు మీదికి ఎక్కు గుండు మీదికి నీవెక్కి నన్ను నీ భుజాల మీద కూర్చోబెట్టుకొని మరి గుండు దిగి ఎండుకున్న కైలాసం తీసుకుపోతా అతయ్యా మరవడా ఇది నాకు లెక్క రావోయ్ ఇది నాకు ఒక్క లెక్క కాదు భగవంతుడి కలిగిన దేవనారదులైనా ఓయ్ మల్లయ్య నీ కూడబుట్టింది కూడ పెరిగింది ఉరగమ్మ శూలం నేను గుండె ఎక్కుతున్నా శూలం నాకు అందించినట్టయితే ఇక ఉరికి 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 దిగి 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 ఉరకొచ్చి ఉడతారు ఇంటికి నేను గుండె ఎక్కుతా మళ్ళీ ఇంటికి నేను బాకెక్కుతాడన్నాడు కళ్ళకు కావురు మగమ్మెనా మదవత్తు నీకెక్కువ అయినా పైకమే గమ్మెనా భగవంతుడు వల్ల దేవుడైన మరి ఏమి చేస్తా ఉన్నాడు ఎక్కువ ఇవో తాత దేవనారదుడా ఎక్కువ ఇవో తాత దేవనారదుడా
అట్ట. మీసాలు గాలినవి నారదు 33 దంతములనగా 33 పళ్ళు ఊడి కింద పడుతున్నాయి నారదా సొల్లు గారుతున్నది రక్తము గారిపోతుంది నీకు విల 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 దండాల వద్ద నారదా ఓయమ్మా విల 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 వెళ్ళాడుకుంట దేవ నారదుడు మరి నారదుడేమో ఇలవల వల్ల కన్నీరు తీసుకుంటా ఉరుకుతుండు మనమనా వల్ల ఎంత పని చేస్తివి నా తప్పని కోరి నేతలు ఒక నేను చిన్న బాలుడలకున్న నేను ఏలు పట్టుకుని తోలుకపోతున్న వాస్తవే మహిమదిలో రాజ